మహారాష్ట్రలో దాదా అని పిలువబడే ఆ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనవరి 28, 2026 ఉదయాన పూణే జిల్లాలోని భరమతి ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక ఘోరమైన విమాన ప్రమాదంలో చనిపోయారు. అసలు ఆ టైంలో ఏం జరిగింది? కేవలం 35 నిమిషాలు మాత్రమే ఆ ప్రయాణం. అది కూడా ఎక్కడి నుంచి? ముంబై నుంచి తన సొంత ఊరికి వెళ్తున్నాడు. అంతా బానే ఉందన్న సమయంలో ల్యాండింగ్ కి కేవలం కొద్ది క్షణాలు ఉందన్న టైంలోనే ఇలా ఘోరమైన ప్రమాదం జరిగింది. దీని తర్వాత మహారాష్ట్రలో రాబోతున్న పొలిటికల్ చేంజ్ మార్పుల్ని కూడా చూద్దాం ఈ వీడియోలో. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్న జనరల్ ఏవియేషన్ టెర్మినల్ కి క్రూ చేరుకున్నారు. పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ మరియు కో పైలట్ కెప్టెన్ శాంభవి. రియర్ జెట్ 45 ని వీళ్ళు రెడీ చేశారు. అయితే ఈ విమానం విఎస్ఆర్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది, ఢిల్లీలో ఉంది. సో మార్నింగ్ కరెక్ట్ గా 8 అయ్యేసరికి ఆ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకా తన పర్సనల్ సెక్యూరిటీ అంటే పిఏ అండ్ ఆ టైం కల్లా ఆ ప్లేన్ లో మొత్తం 5 మెంబర్స్ అయితే ఉన్నారు. అయితే తన సొంత ఊరు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫిబ్రవరి 5th జరగబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ అంటే ప్రచారం చేయడం కోసం ముంబై నుండి ఆ ప్లేన్ అయితే బయలుదేరింది. అక్కడ నుంచి ఇక్కడికి భరమతి ఎయిర్పోర్ట్ కి తన సొంత ఊరికి. అయితే ముంబై నుంచి తన సొంత ఊరికి కేవలం ఈ 30 నుంచి 35 మినిట్స్ మాత్రమే జర్నీ టైమ్. ఎవరు అనుకోని విధంగా అసలు ఎవరికి థాట్ కూడా రాలేదు ఇలాంటి మనిషి ఆ ప్లేన్ యాక్సిడెంట్ లో చనిపోతారని. ఇక్కడ మనం మెయిన్ గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే భరమతి లాంటి చిన్న ఎయిర్పోర్ట్స్ లో మనం మామూలుగా పెద్ద ఎయిర్పోర్ట్ లో ఉండే అడ్వాన్స్డ్ ల్యాండింగ్ టెక్నాలజీ లాంటివి ఉండేవి కాదు. సో అందుకనే పైలట్స్ కూడా ఏంటంటే వెదర్ ని గమనిస్తూ వాళ్ళు ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. అలా ఏరోప్లేన్ పూణే డిస్ట్రిక్ట్ లోకి అయితే ఎంటర్ అయింది. ఎంటర్ అయిన వెంటనే ఏంటంటే అక్కడి క్లైమేట్ అనేది కొంచెం హజీగా ఉంది, అంటే కొంచెం పొగమంచుగా ఉంది. అయినప్పటికీ ప్లేన్ నుంచి విజిబిలిటీ 3.2 కిలోమీటర్స్ ఉంది, అంటే ఇది సేఫే, నార్మలే. అయినప్పటికీ పైలట్స్ కి అయితే కొంచెం జాగ్రత్తలు అవసరం. భరమతి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏరోప్లేన్ యొక్క ఇంజన్ సౌండ్ అనేది కొంచెం వేరేలా ఉందంట. అయితే ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ దరిదాపుల్లోకి ఏరోప్లేన్ ఎప్పుడైతే వెళ్ళిందో ల్యాండింగ్ చేయడానికి అయితే ట్రై చేశారు. ల్యాండింగ్ చేసే క్రమంలో అది రన్వే క్లియర్ గా కనిపించకపోవడం వల్లనో లేదా ప్రాబ్లం వల్లనో వాళ్ళు ల్యాండింగ్ చేయలేదు. సో పైలట్ ఏమన్నారంటే గో అరౌండ్ అన్నారు, అంటే ల్యాండింగ్ అవ్వకుండానే మళ్ళీ ప్లేన్ వెనక్కి తిప్పారు గాల్లోకి. అయితే విమానం రెండోసారి ల్యాండింగ్ కి ట్రై చేస్తున్నప్పుడు గాల్లో కొంచెం ఓబుల్ అయింది, అంటే కుదుపులకు గురైంది, కొంచెం అటు ఇటు షేక్ అవడం గురైంది. అయితే ఈ విమానం అనేది ఎప్పుడైతే తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు ఎక్కువ టర్న్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే అది కంట్రోల్ తప్పి కొంచెం కిందికి పడే ఛాన్స్ ఉందంట. అలా విమానం మళ్ళీ రన్వే కి దగ్గరగా వచ్చినప్పుడు ఏమైందంటే ఆ విమానం ఒక్కసారిగా నేలకు అతుక్కుంది. ఆ ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉందంటే సడన్ గా ఫ్యూల్ ట్యాంక్ పగిలి పెద్దగా మంటలైతే ఏర్పడ్డాయి. ఎంత దారుణం అంటే ఎన్ని ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయిందంటే పైలట్స్ మేడే అని కూడా చెప్పే ఛాన్స్ రాలేదు. అంటే మేడే అంటే ఎప్పుడైతే ఈ ప్లేన్స్ కి వీటికి డేంజరస్ అనే ప్రమాదం ఉన్నప్పుడు ఈ వర్డ్ ని వాడటం జరుగుతుంది అలర్ట్ చేయడానికి. అంటే అది వర్డ్ వాడేంత కూడా సమయం లేకుండా ఈ ప్లేన్ అనేది ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ కి గురైంది. అయితే DGCA వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆ విమానంలో ఉన్న 5 అక్కడికక్కడికి స్పాట్ డెడ్ అంట, ఒకరు కూడా బతికలేరు. అయితే ఇప్పుడు అందరికీ కామన్ గా వస్తున్న డౌట్ ఏంటంటే ఈ క్రాష్ అనేది నార్మల్ గా జరిగిందా, అంటే ప్లేన్ లో లోపం వల్ల జరిగిందా లేదా వెదర్ వల్ల జరిగిందా? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన షాకింగ్ పాయింట్ ఏంటంటే ఈ విమానం వీళ్ళు ప్రయాణించే విమానం ఏదైతే ఉందో ఇది చాలా ఫాస్ట్ గా వెళ్ళి బిజినెస్ జెట్ అన్నమాట. కాకపోతే దీన్ని కంట్రోల్ చేస్తుంది విఎస్ఆర్ వెంచర్స్. అయితే వీళ్ళ ట్రాక్ రికార్డర్ అనేది అంత మంచిగా లేదు. మీకు గుర్తుందా సెప్టెంబర్ 2023లో ఇదే కంపెనీకి చెందిన విమానం రన్వేలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షంలో రన్వేలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు జారిందో ఏమైందో తెలియదు. ఆ టైంలో ఏంటంటే ఒకేసారి ఇట్లా అవ్వడం వల్ల ఆ విమానం 2 ముక్కలైంది. అదృష్టవశాత్తు ఆ ఇన్సిడెంట్ వల్ల ఎవరికి ఏం గాయాలు అవ్వలేదు, అందరు సేఫ్ గానే ఉన్నారు. కానీ మళ్ళీ 2026లో ఇదే విమానం సేమ్ ల్యాండింగ్ ఇష్యూ వల్లే జరిగింది. కానీ ఈసారి మాత్రం అవుట్కమ్ అనేది టోటల్లీ డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే పైలట్స్ వెదర్ బాగాలేనప్పుడు ల్యాండింగ్ చేయకుండా ప్లేన్ అనేది వెనక్కి తెచ్చేయాలా, కానీ ఈ కేసులో అలా జరగలేదు. ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ మీటింగ్స్ ఉన్నప్పుడు పొలిటిషియన్స్ లో ఇలా ప్రైవేట్ జెట్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే టైంకి వెళ్ళాలి, అన్ని పనులు జరగాలని ఒక ఒత్తిడి ఉంటుంది. దీన్నే ప్రెషర్ ఆన్ ఇట్ ఈస్ అని అంటారు. ఎన్సీపీ పార్టీలో దాదా అని పిలువబడే ఈ అజిత్ పవార్ గారు మహారాష్ట్రలో ఒక స్ట్రాంగ్ లీడర్. తనకంటూ తాను ఒక సొంత మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. చాలా మంది మహారాష్ట్రలో ఏమన్నారంటే ఇతను అడుగేస్తే పనులు ఇట్లా జరిగిపోతాయి అని అంటారు. వెస్టర్న్ మహారాష్ట్రలో కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఇంకా షుగర్ ఫ్యాక్టరీస్ కి ఇంకొన్ని ఫ్యాక్టరీస్ కి ఈయనకున్నంత గ్రిప్ ఇంకెవ్వరికి లేదని అంటారు. ఒక రకంగా చూస్తే ఈ ఇన్సిడెంట్ వల్ల కూడా వీళ్ళ పార్టీలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ కొంచెం సింపతి అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ పైన మీ కామెంట్స్ ఏందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య చాలా ప్లేన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన రీసెంట్ కూడా ఎంత పెద్ద ప్రమాదం జరిగింది, పోయి అది హాస్టల్ పైన పడ్డం, చాలా మంది చనిపోవడం. మన ఎక్స్ సీఎం వైఎస్ఆర్ గారు కూడా ఇట్లా హెలికాప్టర్ యాక్సిడెంట్ లోనే చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ పైన 12 గా మీ కామెంట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.